నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ నరేష్ శుంకాల గారు మనతో ఉన్నారు. అతన్ని అడిగి ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, బేసిక్గా బయాసన్నీ యాదవ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. యూట్యూబర్ అయ్యుండి నాకు పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడని చెప్పేసి ఎన్ఐఏ అరెస్ట్ చేసిందని కొన్ని అభియోగాలు వినిపిస్తుంది. బేసిక్గా ఎన్ఐఏ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? ఎన్ఐఏ యొక్క పని ఏంటి సార్? ఎన్ఐఏ అంటే కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కదా. ఈ ఎన్ఐఏ యొక్క పాత్ర ఏంటి అంటే కనుక దేశ యొక్క సమగ్రత గురించి కానీ, సోవరెనిటీకి సంబంధించి కానీ, సెక్యూరిటీకి సంబంధించి కానీ ఏదైనా సరే ఎవరైనా కూడా ప్రమాదకరంలో పెట్టేటువంటి పరిస్థితి కనిపించినట్లయితే కనుక అటువంటి వ్యక్తుల్ని విచారించడానికి ఎన్ఐఏ అనేది తెర మీదకి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ దేశం యొక్క సమగ్రత, శాంతిని డిస్టర్బ్ చేసే విధంగా, అదేవిధంగా దేశంలో కుట్రలు పన్నడానికి, అల్జల్ని సృష్టించడానికి ఏవైనా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కానీ, అదేవిధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన ఎస్పెషల్లీ యాక్టివిటీస్ ఎవరైనా చేస్తున్నట్లయితే కనుక ఎన్ఐఏ అనేది తెర మీదకి రావడం జరుగుతుంది. సో ఎన్ఐఏ అధికారులు సదరు నిందితులుగా పిలువబడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడము, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడము, సంబంధించిన కోర్టులో ప్రవేశపెట్టడము, ఇవన్నీ కూడా ఎన్ఐఏ యొక్క పాత్ర. అంటే ఎన్ఐఏ అనేది జస్ట్ ఆరోపణ వస్తే అరెస్ట్ చేసేస్తారా వాళ్ళ మీద? అంటే ప్రూవ్ అవ్వకనే చేశారా లేదా అనేది అవ్వకుండానే అరెస్ట్ చేస్తారంటారా? వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేసే అధికారము ఎన్ఐఏ అధికారులకు ఉంది. నాట్ ఓన్లీ ఎన్ఐఏ అధికారులు, పోలీస్ అధికారులు కూడా ఉంటారు. అంటే విచారణ ఎలా జరుగుతుంది సార్? అంటే విచారణ ఏ విధంగా జరుగుతుంది అంటే కనుక వాళ్ళకి ఏదైనా టిప్ ఆఫ్ ఉన్నప్పుడు, అంటే ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఏదైనా సరే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఒక నేరానికి సంబంధించి ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ప్రాథమిక సమాచారం ఉన్నప్పుడు, దాని ఆధారంగా దానికి కారకుడు ఎవరైతే ఉన్నారో, కుట్రలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడానికి సంపూర్ణమైన అధికారాలు ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అంటే ఎన్ఐఏ కావచ్చు, ఎస్బీ కావచ్చు, పోలీస్ ఏజెన్సీస్ కావచ్చు, ఈ విధమైన ఏజెన్సీస్ ఎవరైనా కూడా. సో అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత ఆ విచారణల్లో ఎవరెవరి పేర్లు చెప్పారు, ఎవరెవరికి సంబంధం ఉంది, ఏ విధంగా కుట్ర చేయడానికి వీళ్ళు వ్యూహాలు రచించారు, ఎవరితో కలిసి రచించారు అనేవన్నీ కూడా తెర మీదకి వస్తాయి. దాని ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడం జరుగుతుంది, కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు విచారణలో ఏ యొక్క అంశాలని కనుగొన్నారో కూడా రిమాండ్ కేసు డైరీ రూపంలో సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అంటే 4 times పాకిస్తాన్ వెళ్ళాడు, 2 months అక్కడే ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. అంటే లీగల్గా ఎలా ఉంటుంది సార్? ఒక పాస్పోర్ట్ తీసుకోవడం కానీ, పాకిస్తాన్ మన శత్రుదేశమైన పాకిస్తాన్ వెళ్ళాలంటే బేసిక్గా ఒక పాస్పోర్ట్ రావాలంటే పోలీసులు అంతా విచారించిన తర్వాత ఒక పాస్పోర్ట్ ఇస్తారు. సో ఆ పాస్పోర్ట్ని పాకిస్తాన్కి వెళ్ళాలంటే కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. లీగల్గా ఎలాంటి ప్రొసీజింగ్ ఉంటుంది? ఇక్కడ పాస్పోర్ట్ అనేది ఏ దేశము ఆ దేశ పౌరులకు ఇచ్చేటువంటి డాక్యుమెంట్ అండి. ఆ దేశ పౌరుల కింద జాతీయతను బేస్ చేసుకుని ఇచ్చే డాక్యుమెంట్. దాన్ని బేస్ చేసుకుని మనం ఏదైనా దేశం వెళ్ళాలి అని అంటే కనుక వీసా అనేది తెర మీదకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే పాకిస్తాన్ అనేది మనకి శత్రు దేశంగా ఉంది మొదటి నుంచి కూడా. అటువంటి దేశానికి ఎవరైనా సరే మన దేశం నుంచి వెళ్ళాల్సి వస్తే ఏ కారణం చేత వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి దానికి ఒక ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది జరగడం జరుగుతుంది. క్రిమినల్ యాంటిసిడెంట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చుకుని అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క వీసా అనేది జారీ చేయడం జరుగుతుంది. అప్పుడే దేశం నుంచి ఆ యొక్క దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది యూట్యూబర్స్ కానీ కొంతమంది అంటున్న కొన్ని వర్డ్స్ ఏంటంటే, మన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటేనే మన ఇండియాలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక వ్యక్తికి యుఎస్ పాస్పోర్ట్ కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర దేశాల పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ చేయడానికి అవ్వదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రైట్ సార్? ఈరోజు మనం బంజారా హిల్స్లో కానీ, జూబ్లీ హిల్స్లో కానీ, అదే సైనిక్పురి లాంటి ఏరియాలో కానీ మనం చూసుకున్నట్లయితే కనుక నీగ్రోస్ ఆఫ్రికా నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఆ దేశం యొక్క పాస్పోర్ట్ మీదే కదా ఇక్కడికి వస్తున్నారు. ఏం చేస్తున్నారు? వచ్చి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఈరోజు మీరు చెంచల్గూడ జైలుకి వెళ్తారా, చలపల్లి జైలుకి వెళ్తారా? ఎంతమంది బయట దేశస్తులు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడుతూ జైలు జీవితం గడుపుతున్నారు.
ఎవరు చెప్పారు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పారు? అంటే కొంతమంది యూట్యూబర్స్ అండి పర్టికులర్గా నా మీద ఎఫ్ఐఆర్ అవ్వదు, నాది ఎందుకంటే యూఎస్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నా మీద అవ్వదని కూడా అంటే క్లియర్ కట్ చెప్తున్నారు వీడియోస్. యూట్యూబర్ కాదు, ఆఫ్ నాలెడ్జ్ కాదు బ్రదర్. వాళ్ళు మాట్లాడేది మనం ఎట్లా కన్సిడరేషన్ చేస్తాము? ఈ రోజు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మనకంటూ కొన్ని చట్టాలు రూపొందించుకున్నప్పుడు ఎవరో యూట్యూబర్ గారు చెప్పాడు అని చెప్పని మీరు నేను వాళ్ళ మాటలు ఎట్లా రిలై పని అవుతాము? చట్టం ఈజ్ ద ప్రైమ్ ఆఫీస్. వాళ్ళు 100 సొల్లు మాట్లాడతారు. ఇప్పుడు పని పాట లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు చూసుకుని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మీరు గౌరవప్రదమైన జర్నలిజంలో ఉన్నారు, నేనేమో న్యాయ వృత్తిలో ఉన్నాను. మనలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి హెచ్చరించాలి. సో కాబట్టి ఇటువంటి ఇంటర్వ్యూలు అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు అదే నిజమేమో అనుకొని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది ఏది వాస్తవం ఏదో వాళ్ళకి తెలియజెప్పాలి. సో ఆ ప్రయత్నంగా మిమ్మల్ని నా క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఎఫ్ఐఆర్కి సంబంధించి లుకౌట్ నోటీస్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. లుకౌట్ నోటీస్ అంటే ఏంటి, ఒకవేళ లుకౌట్ నోటీస్ ఎందుకు ఇస్తారు సార్? ఎల్ఓసి అంటే కనుక లుకౌట్ సర్క్యులర్ బ్రదర్, లుకౌట్ నోటీస్ అని కూడా అంటారు. అదేంటి అంటే కనుక ఎవరి మీద అయినా సరే ఒక కేసు రిజిస్టర్ కాబట్టినప్పుడు సదరు వ్యక్తి పోలీసులకి కానీ ఏదైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి కానీ అరెస్ట్ చేయడానికి దొరకకుండా, విచారణకు సహకరించకుండా తప్పించి తిరుగుతున్నప్పుడు సదరు వ్యక్తిని పట్టుకోవాలి అంటే కనుక అతను దేశం దాటి పారిపోకుండా ప్రముఖమైన హార్బర్ అంటే ఓడరేవులకు కానీ ఎయిర్పోర్ట్లకి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక సంబంధించిన ఏ పోలీస్ స్టేషన్లో లేదంటే ఏ ఏజెన్సీలో కేసు రిజిస్టర్ అయిందో సదరు ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఎయిర్పోర్ట్స్కి ఓడరేవులకి ఈ యొక్క వ్యక్తి ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు, ఇతను విచారణకి సహకరించట్లేదు, దేశం విడిచి పారిపోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ వ్యక్తి బయట దేశానికి పారిపోవడానికి ప్రయత్నిస్తే మాకు సమాచారం అందజేయండి అని చెప్పి తెలియజేసేది లుకౌట్ సర్క్యులర్. సో ఓకే, ఇప్పుడు దుబాయ్ నుంచి చెన్నైకి రాగానే చెన్నై ఎయిర్పోర్ట్లో ఎందుకు పట్టుకున్నారంటే ఈ లుకౌట్ నోటీస్ ఉండడం వల్ల. ఎగ్జాక్ట్లీ. అంటే అంతకు ముందు బెట్టింగ్ యాప్స్ గురించి అతని మీద సూర్యాపేటలో ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ కావడం జరిగింది. ఆ విచారణకి రావడానికి అతను అందుబాటులో రాలేదు. సో కాబట్టి లుకౌట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి అతని యొక్క ఎప్పుడైతే కనుక ఇండియాలో అడుగు పెట్టాడో, ఇండియాలోని ఏ స్టేట్ అయినా కానీ అడుగు పెట్టాడో ఇమ్మీడియట్లీ సదరు ఇమిగ్రేషన్ అధికారులు ఏం చేస్తారు అని అంటే కనుక ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ అయిందో ఆ పోలీసులకు సమాచారం ఇస్తారు. ఈ పోలీసులు వెళ్ళి అటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. సో ఇప్పుడు లుకౌట్ నోటీస్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ప్రతి ఎయిర్పోర్ట్కి కానీ ప్రతి ఓడరేవుకి కానీ కంపల్సరీ ఉంటుంది. సో ఏ అభియోగాలు ఉన్నా ఏ కేసు ఉన్నా కూడా కంపల్సరీ పట్టేసుకుంటారు. సో అలాగే పైఎస్ఎన్ యాదవ్ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ఐఏ పట్టుకుందని కొంతమంది చెప్తున్నారు, రా కూడా పట్టుకుని ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. అంటే రా ఎందుకు దీనిలో ఇన్వాల్వ్ అవుతుంది? బేసిక్గా రా చేసే ఒక పని ఏంటి సార్? రా అంటే కనుక రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ బ్రదర్. అది దేశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని సేకరించేటువంటి ఒక సంస్థ. ఓకే. కానీ రా ఏజెన్సీ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ వింగ్. అంటే పోలీసులు కానీ ఎన్ఐఏకి కానీ ఉండే అధికారాలు అంటే కేసు రిజిస్టర్ చేయడాలు, విచారించే అధికారాలు రా ఏజెన్సీకి ఉండవు. రా ఏజెన్సీ ఎప్పుడూ కూడా విదేశాలకి సంబంధించి మన దేశానికి సంబంధించి ఈ దేశాల మధ్య జరుగుతున్న వ్యవహారాలు, ముఖ్యంగా శాంతి భద్రతలు, రక్షణకు సంబంధించి, అదేవిధంగా దేశంలో జరుగుతున్న లేదంటే జరగబోయే కుట్రల గురించి సమాచారాన్ని సేకరించి సంబంధించిన సంస్థల్ని అలర్ట్ చేసే సంస్థే రా. అంటే ఈ ఎన్ఐఏ జ్యోతి మల్హోత్రాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సేమ్ పాకిస్తాన్కి సమాచారం, సున్నితమైన సమాచారం అందిస్తుందని చెప్పేసి ఇంకా అదే అంశంగా తీసుకొని మళ్ళీ బయాసన్ యాదవ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే బయాసన్ యాదవ్ కొన్ని వీడియోస్లో అంటే ఈ మధ్య బయటకు వస్తున్నాయి. ఆ వీడియోస్లో నాకు పాకిస్తాన్ నుంచి కొంచెం నేను వెళ్ళాలంటే నాకు సపోర్ట్ ఒక అమ్మాయి నుంచి రావాలి, ఆ అమ్మాయి సహకరిస్తే నేను వెళ్ళిపోతాను పాకిస్తాన్ లోపలికి, అక్కడ అన్ని అనుకూలంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రానా అనే ఒకటి ఆ కోణం అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే
సో ఈయన వెళ్ళి జాకిర్ నాయక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ జాకిర్ నాయక్ ఎవరంటే ఎన్ఐఏ అతన్ని బ్యాన్ చేసింది. సో ఈయన ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొడతాడు కాబట్టి ఇతన్ని ప్రస్థానాలు కానీ ఆయన ప్రెస్ మీట్లు కానీ ఏవి పెట్టకుండా ఎన్ఐఏ ఇతన్ని బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈయన హిందూయిజం గురించి క్వశ్చన్ అడగడం కూడా ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఎలా చూడవచ్చు అని అంటే కనుక దేశం యొక్క శాంతి భద్రతల్ని కాపాడవలసిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలు పూర్తిగా వైఫల్యం చెందాయి, నిద్రపోతున్నాయి. కాబట్టే ఇటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చెప్పచ్చు. అంటే ఇప్పుడు తప్పు ఎన్ఐఏ దగ్గర నుంచి ఉందంటారు. నాట్ ఓన్లీ ఎన్ఐఏ, రా కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు. అంటే నిఘా వ్యవస్థలు ఏవైతే గనక పనిచేస్తాయో రాష్ట్రాలకు సంబంధించి కానీ దేశాలకు సంబంధించి కానీ ఆ వ్యవస్థలన్నీ కూడా నిద్రపోయింది. సో ఇప్పుడు కేఎస్ అనేవి ఎలా ఉంటాయి సార్? జ్యోతి మల్హోత్రాకు వర్తించేది సేమ్ బయాస్ అని అంటే వీళ్ళ యొక్క పాత్రను బట్టి కేసెస్ అనేది రిజిస్టర్ కాబట్టి నాట్ ఓన్లీ జ్యోతి మల్హోత్రా, నాట్ ఓన్లీ బన్నీ యాదవ్, మొత్తము ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత 11 మంది వ్యక్తుల్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం జరిగింది, హర్యానా నుంచి మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా. సో దేశ సమగ్రతకి, సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకి సంబంధించిన అంశం కాబట్టి రాజద్రోహం కేసులు కూడా దీంట్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. సెక్షన్స్ ఎలా ఉంటాయి సార్? సెక్షన్ తీవ్రతరమైన సెక్షన్స్ ఉంటాయి, జీవితకాలపు శిక్షలు పడేటటువంటి సెక్షన్స్ దీంట్లో ఉంటాయి. వాళ్ళ యొక్క పాత్రని వేధించుకుంటారు. ఇఫ్ ఇన్ కేసు ప్రూవ్ అయితే అనుకో, ఇప్పుడు బయాస్ అనేది తప్పు చేశాడు అని ప్రూవ్ అయితే ఇంకా జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, బయటకు వచ్చేదే. సో అంటే బయాస్ యాదవ్ వాళ్ళ పేరెంట్స్ హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఒకటి వేశారు కోర్టులో అని చెప్పి చెప్తున్నారు. అంటే అసలు ఆ పిటిషన్ ఏంటి, అసలు ఎందుకు వేశారు? అది ఏబిఎస్ కార్పస్ పిటిషన్ అని అంటే కనుక టు హ్యావ్ ఏ బాడీ అని చెప్పాలి. అంటే మీకు రాజ్యాంగంలో ఆర్టికల్ 226లో, అదేవిధంగా ఆర్టికల్ 32. 226 అంటే కనుక హైకోర్టు యొక్క అధికార పరిధి, 32 అని అంటే కనుక సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి. దీని ప్రకారం ఏంటి అని అంటే కనుక ఒక మనిషి స్వేచ్ఛగా జీవించడానికి భంగం వాటిల్లినప్పుడు ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అని అంటే కనుక వ్యక్తి స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు ఉంది అని చెప్తుంది. అటువంటి హక్కులకి భంగం కలిగినప్పుడు ఆ భంగం కలిగించి ఆ యొక్క వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఎటువంటి చట్టం కూడా పాటించకుండా నిర్బంధించినప్పుడు చట్ట వ్యతిరేకంగా ఆర్టికల్ 226లో హైకోర్టులో వేసే రిట్ పిటిషనే హేబియస్ కార్పస్ పిటిషన్ అని చెప్పని అంటాము. దాని ప్రకారం ఏం జరుగుతుంది అని అంటే కనుక ఎవరైతే గనక బంధించబడ్డాడు, డిటైన్ అని అంటున్నామో ఆ వ్యక్తిని కోర్టులో జడ్జి వారి ముందు ప్రవేశపెట్టే విధంగా సంబంధించిన, అంటే మనకి ఎవరికైతే కనుక అనుమానం ఉందో, పోలీసులు అయితే పోలీసులు, ఎన్ఐఏ రా అయితే రా, వాళ్ళని ఆదేశించండి అని చెప్పి కోరేటువంటిది ఈ యొక్క ఏబిఎస్ కార్పస్. సో ఇప్పుడు ఈ పిటిషన్ వేస్తే కంపల్సరీ కోర్టులో ఎవరైతే కనిపించుకున్న వ్యక్తి ఉన్నారో ఆయన కంపల్సరీ హాజరుపరచాల్సిందే. అయితే దానికి సంబంధించి ఎవరి మీద అయితే గనక ఆరోపణలు ఉన్నాయో, ఎవరైతే గనక అరెస్ట్ చేశారని చెప్పి అని అనుకుంటున్నారో ఆ యొక్క సంస్థలు తీసుకువెళ్తే మేము తీసుకెళ్ళాము అని చెప్పి చెప్తారు. సో కేసు రిజిస్టర్ అయింది, ఈ కేసు రిజిస్ట్రేషన్ లో భాగంగా మేము విచారణ చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. లేదు అని అంటే కనుక కోర్టులో హాజరుపరిచాము, సంబంధించిన కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది, అతను మా యొక్క పరిధిలో లేడు, కోర్టు విధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క కోర్టు పరిధిలో ఉన్న సబ్ జైల్లో ఉన్నాడు లేదా సెంట్రల్ జైల్లో ఉన్నాడు అని చెప్పని వాళ్ళు వివరాలు కోర్టుకి తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ అతను వీళ్ళ యొక్క ఆధీనంలో ఉంటే మాత్రం తప్పనిసరిగా తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే బట్ ఎన్ఐఏ విచారణ ఎలా చేస్తుంది అంటే ఎక్కడ చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ఎవరికి తెలియకుండా పూర్తిగా ఇది తెలియకుండానే చేస్తుందని చెప్పడం జరిగింది. ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు ఈ పిటిషన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బయటపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా? అవును, విచారణ అయిపోయి ఉంటుంది కదా. నేను ఏమంటున్నాను అంటే కనుక ఈ పిటిషన్ వేసిన తర్వాత అవును మేము తీసుకెళ్ళాము, విచారించాము, కేసు రిజిస్టర్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేసేసాము అని చెప్పి చెప్తుంది. విచారణ అంటే కనుక సంవత్సరాల కొద్దీ విచారణ జరపరు కదా బ్రదర్. అంటే విచారణలో కొట్టడం అలాంటివి ఉంటాయి అంటే అఫీషియల్గా ఏముండో అన్అఫీషియల్గా ఉంటాయి. సో ఇప్పుడు యాజ్ అడ్వకేట్గా మీరు ఇలాంటి కేసెస్లో ఇరుక్కోకుండా కానీ బేసిక్గా పౌరులు చాలామంది, మన ట్రావెలర్స్ చాలామంది ఉన్నారు మనకు సంబంధించి, తెలుగు వాళ్ళు కానీ
ఇంకా యూత్ చాలా మంది కూడా ట్రావెలర్గా మారడం, తిరగడం ఇలాంటివి జరుగుతున్నాయి వేరే దేశాల్లో. కొంతమంది నడకని కానీ, కొంతమంది సైకిల్ మీద, బైకుల మీద రకరకాలుగా వెళ్తున్నారు. యాజ్ అడ్వకేట్గా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? సజెషన్స్ ఒకటేనండి. ఇప్పుడు మనం సజెషన్స్ తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ కొమ్ములు మొలిచిపోయినాయి, వాళ్ళ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. నేను చెప్తే ఈ రోజు 1 కోటి మంది వినే పరిస్థితి ఉంది, నేను ఒకటి చెప్తే వినేది ఏంటి అనే పరిస్థితిలో వాళ్ళు కొవ్వు పట్టు కొట్టుకునే పరిస్థితిలో యూట్యూబర్స్ ఈరోజు ఉన్నారు. సో కాబట్టి ఆ యొక్క అహం తల మీదకి ఎక్కి ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏ దేశం యొక్క కూడు తింటున్నారో ఆ దేశానికే వెన్నుపోటు పొడిచే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వీళ్ళు తెలియక వినుకోవట్లేదు, కావాలని చెప్పి చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. మీరు ఐఎస్ఐకి పనిచేసి దేశానికి సంబంధించిన మిలిటరీ యొక్క స్థావరాలకు సంబంధించిన దేశ సమగ్రతకి సంబంధించిన కీలక సమాచారాన్ని మీరు శత్రు దేశానికి పోయి ఆ శత్రు దేశానికి సమాచారం అందజేస్తున్న వ్యక్తులతో కలిసి మీరు చేరవేస్తున్నారు అని అంటే కనుక మీకు తెలియక ఇరుక్కున్నట్ట, తెలిసి మీరు కావాలని చెప్పి చేస్తున్నట్ట, ఇది మనం గమనించాలి కదా బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.